कितनी खूबसूरत ड्रेस। సో గైస్ ఇప్పుడు చెప్పే వీడియో ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందన్నమాట. ఖచ్చితంగా వాళ్ళు ఏ ఫిల్మ్ చేసేటప్పుడు షార్ట్ ఫిల్మ్స్ కానీ ఈ వీడియో ఖచ్చితంగా యూజ్ అవుతుంది. నాకైతే చాలా చేంజ్ అయితే కనిపించింది నాలో. సో నేను కొన్ని సీన్స్ని చాలా టైం తీసుకుంటా చేయడానికి, బట్ ఇప్పుడు ఈ ట్రిక్ ద్వారా చాలా త్వరగా చేసుకోవచ్చు అనమాట. మీకు కూడా ట్రిక్ ఎలానో చెప్తాను. ఫస్ట్ నేనైతే ChatGPTకి వచ్చాను. నేను మీకు కొన్ని ప్రాంప్ట్స్ ఇస్తాను, మాస్టర్ ప్రాంప్ట్స్ అనమాట. ఇవి మీరు సేవ్ చేసి పెట్టుకోండి. మీకు డాక్యుమెంట్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీ డాక్యుమెంట్ ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ ఫస్ట్ ఇమేజ్ ప్రాంప్ట్ ఉంది, నెక్స్ట్ విజువల్ ప్రాంప్ట్. సో ఇమేజ్ ప్రాంప్ట్ అయితే ఫస్ట్ మనం యూజ్ చేస్తున్నాం. దీన్ని కంట్రోల్ కట్టి కాపీ చేసుకున్నాం. సో కాపీ చేసుకొని ChatGPTకి వచ్చి నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. పేస్ట్ చేసి దీంట్లో ఏమున్నాయో మీకు క్లియర్గా చెప్తాను షార్ట్గా. సో మీకు ఇక్కడికి వచ్చేసరికి రూల్స్ ఏం చెప్తున్నా అంటే, ఒకవేళ ప్రోడక్ట్ ఇమేజ్ ఇస్తే మనకైతే ఒక స్టోరీ బోర్డ్ రిలేటెడ్ ఇమేజెస్ క్రియేట్ అవ్వాలి. ఇంకొకటి, ఒకవేళ ప్రోడక్ట్ ఇమేజ్ పర్సన్ ఇస్తే మనకు ఒక యూజీసీ లైక్ అడ్వర్టైజ్మెంట్ టైపు మనకి ఇమేజెస్ అయితే క్రియేట్ అవ్వాలి. ఇంకొకటి, సపోజ్ మీ ఇమేజ్ ఇచ్చారు, మీరు హీరోలాగా ఏదైనా సీన్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే మనకి ఈ రూల్ వర్కౌట్ అవుతుంది. ఇంకొకటి, మల్టిపుల్ ఇమేజెస్ ఉంటాయి. లైక్ ఎలా అంటే, మీరు హీరోగా లేకుంటే ఏ క్యారెక్టర్ని ఎవరైనా హీరోయిన్గా పెట్టుకొని చేసుకోవాలనుకుంటే వాళ్ళిద్దరు ఇమేజెస్, లేకుంటే మీ మదర్ ఇమేజెస్ కానీ ఒక స్టోరీ క్రియేట్ చేసుకుంటుంది ఆటోమేటిక్గా. మనకు ఇక్కడ చూసారంటే మనకు విజువల్ ప్రాంప్ట్ ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది అనమాట, మల్టిపుల్ ఇమేజెస్ ఇవ్వడం ద్వారా. నెక్స్ట్ మనకు కలరింగ్, ఆస్పెక్ట్ రేషియో రిలేటెడ్ ఈ రూల్స్ అయితే వచ్చేస్తాయి అనమాట. ఈ 5 రూల్స్ ఉంటాయి మనకు. ఇంకా రిమైనింగ్ అనేవి నార్మల్ థింగ్స్ అనమాట. మీకు ఈ ప్రాంప్ట్ ఇవ్వడం వల్ల మనకి ఎలాంటి చేంజెస్ వస్తాయి చూపిస్తా. ChatGPTకి వెళ్ళాను, ఇక్కడ ఆల్రెడీ పేస్ట్ చేశాను కదా. సో నేను ప్రెజెంట్ ఒక ఇమేజ్ అయితే యాడ్ చేస్తున్నాను. ప్రీవియస్గా నేను ట్రై చేశాను ఇమేజెస్. సో ఒక ఫీమేల్ ఇమేజ్ నేను యాడ్ చేస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ ఫీమేల్ ఇమేజ్ యాడ్ చేస్తాను, ఏ క్యారెక్టర్ ఇమేజ్. సో ఈ ప్రాంప్ట్ ఇచ్చాను. ఈ ప్రాంప్ట్లో మనం ఏం చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ రూల్స్ అయితే ఇచ్చేసాము. ఒక 6 రూల్స్ అనమాట. దీంట్లో సింగిల్ ఇమేజ్ రూల్ కూడా ఉంది కాబట్టి మనం ఏం చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. నేను జనరేట్ కొడుతున్నాను. సో జనరేట్ కొడితే మనకు కొన్ని టైమ్స్ ఇమేజ్ ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది, కొన్ని టైమ్స్ మనకి ఇలా ప్రాంప్ట్ వస్తుంది అనమాట. ఈ ప్రాంప్ట్ ఏంటంటే క్లియర్గా చెప్తాను. మనకు జనరేట్ అయిన తర్వాత మొత్తం 9 ఫ్రేమ్స్ వచ్చాయి. ఇక్కడ చూసారంటే ఫ్రేమ్ 9, ఫ్రేమ్ 8, ఫ్రేమ్ 7, అలా ఫ్రేమ్ 1 to ఫ్రేమ్ 9 దాకా వచ్చాయి. ఇక్కడ చూసారంటే లేఅవుట్ మనకి ఎలా ఉంటుందంటే 3x3 ఉంటుంది. సో 3x3 ఏంటంటే మీకు చూపిస్తా ఒకసారి. మనకు ఇలా ఇమేజ్ ఉందనుకోండి. సో 3x3 ఏంటంటే 2 లైన్స్ వస్తాయి. మీరు 3 అంటే 2 లైన్స్ ఇక్కడ గీయాలన్నమాట. ఇక్కడ 2 లైన్స్, ఇలా మనకు రోలో 2 లైన్స్. మొత్తం ఇక్కడ మీకు ఎన్ని బాక్సెస్ ఉన్నాయి? 9 ఉన్నాయి కదా. సో 1 to 9, సో 3, మనకి ఇది 5, ఇలా మొత్తం 9 ఉంటాయి కదా. 9 ఇమేజెస్ జనరేట్ అవుతాయి సింగిల్ ప్రాంప్ట్ ఇవ్వడం ద్వారా. ఈ అమ్మాయి ఇమేజ్ ఇచ్చాం కదా, ఈ అమ్మాయితో మనకు ఒక సీన్ కానీ లేకుంటే ప్రోడక్ట్ ప్రమోషన్ కానీ వాటికి సంబంధించింది మనకైతే క్రియేట్ చేస్తుంది అనమాట. సపోజ్ మీకు నచ్చింది క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ChatGPTని అడగాలి, ఒక అడ్వర్టైజింగ్ టైప్ క్రియేట్ చేయండి, లేకుంటే ఒక సీన్ టైప్ క్రియేట్ చేయండి అంటే మీకు మళ్ళీ 9 ఫ్రేమ్స్ క్రియేట్ చేస్తుంది. మీకు గ్రిడ్ అయితే అర్థమైంది అనుకుంటాను. సో ఇది 3x3 గ్రిడ్ అనమాట. ఒకేలా 2x2 గ్రిడ్ అంటే మీకు ఎగ్జాంపుల్గా ఫస్ట్ 2x2కి వెళ్ళే ముందు 3x3 మనకు అవుట్పుట్ ఎలా వస్తుందో చూపిస్తాను. ఇక్కడ చూసారంటే నేను సింగిల్ ఇమేజ్ ఇచ్చాను, నాకు 9 ఇమేజెస్ వచ్చాయి. 1 2 3 4 చూసారంటే 9 ఇమేజెస్ ఉన్నాయి కదా. ఇది 3x3 గ్రిడ్ అనమాట. ఈ 3x3 ఉంది. నెక్స్ట్ 2x2 కూడా ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇక్కడ మనం ప్లస్ కొట్టి సో న్యూ కొడుతున్నా. 2x2 చాలా సింపుల్ అనమాట. 2 ఉంది కాబట్టి మనం సో జస్ట్ సింగిల్ ఇవ్వాలంతే, సింగిల్ లైన్. మనకు నెంబరింగ్ కన్నా -1 కొట్టి నెంబరింగ్ లైన్స్ ఇవ్వాలన్నమాట. ఇంతకుముందు 3x3 అంటే 2 ఇచ్చాం కదా, ఇప్పుడు 2x2 అంటే 1 ఇచ్చాను. చూసారంటే 1 to 4 ఇమేజెస్. ఇది 2x2. చూడండి సేమ్ ఇమేజెస్ మనకు 2x2లో వచ్చాయి. ఇలా మీకు 3x3 2x2 గ్రిడ్ అంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనకు ప్రాంప్ట్ వచ్చేసింది కదా. నేను ఏం చేస్తున్నా అంటే కాపీ చేసుకుంటున్నా ఇక్కడ నుండి. సో కాపీ చేసుకొని మొత్తం మనం ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. పేస్ట్ చేసి మనం ఇంతకుముందు అప్లోడ్ చేసిన ఫీమేల్ క్యారెక్టర్ని మళ్ళీ యాడ్ చేస్తున్నాను. మీకు ఆస్పెక్ట్ రేషియో ఎంతలో కావాలనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ క్రియేట్ ఇమేజ్ కొట్టాను, ప్లస్ కొట్టి ఇక్కడ 16:9 కొట్టాను. 9 కొట్టి జనరేట్ కొడుతున్నా. సో జనరేట్ కొడితే మనకు చూసారా ఇమేజ్ ఆటోమేటిక్గా జనరేట్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది అనమాట. మనకు ఇమేజ్ ఎలా జనరేట్ అవుతుందంటే మీకు ఇంతకుముందు 3x3 చూపించా కదా, సేమ్ ఆ టైప్ అయితే మనకు జనరేట్ అవుతుంది అనమాట. ఇప్పుడు చూసారంటే మనకు ఇక్కడ లార్డ్ డ్రామా అలాగే హనుమాన్ది ఇక్కడ 3:3 గ్రిడ్లో ఉంది కదా, ఇలా మనకు జనరేట్ అవుతాయి అనమాట. మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తాను. ఇది నా ఇమేజ్ ఇచ్చి క్రియేట్ చేశాను. ఈ టైప్లో మీకు జనరేట్ అవుతుంది. సో ఒకసారి జనరేట్ అయ్యాక అవుట్పుట్ చూపిస్తాను మీకు ఇమేజ్.
సో మనకి ఇమేజ్ జనరేట్ అయిపోయింది. నేను ఇచ్చిన ప్రాంప్ట్ మీరు ఇక్కడ పేస్ట్ చేశారనమాట. పేస్ట్ చేస్తే మనకు ఇక్కడ చూసారంటే ఈ ఇమేజ్ ఇచ్చాను. ఈ ప్రాంప్ట్ నేను మీకు ఇక్కడ డాక్యుమెంట్లో ప్రొవైడ్ చేశాను. గ్రిడ్ ఇమేజ్ ట్యాబ్లో ఉంటుంది. మీరు ఇవ్వగానే మనకు ఒక ఫ్రేమ్స్ టైప్ అయితే కోడ్ అయితే క్రియేట్ అయిపోయింది అనమాట. అదే ప్రాంప్ట్ని యూజ్ చేసుకొని మనం ఆ ఇమేజ్ సేమ్ ఇమేజ్ ఇచ్చి ఫీమేల్ది, సో మనం ఈ ఇమేజ్ని క్రియేట్ చేసుకున్నాం. ఇక్కడ చూసారంటే మనకు 9 ఇమేజెస్ వచ్చాయన్నమాట. మీకు ఇదే థీమ్ కాకుండా డిఫరెంట్ థీమ్లో కావాలన్నా ఆటోమేటిక్గా ChatGPT క్రియేట్ చేస్తుంది. సపోజ్ ఈ అమ్మాయి ఏదైనా ప్రోడక్ట్ని మనకు ప్రమోషన్ చేయడం, లేకుంటే ఈ అమ్మాయి ట్రావెలింగ్ చేయడం, అలాంటిది మీరు ChatGPTని అడిగారంటే డైరెక్ట్గా మీకు ఇంకొక వేరియేషన్లో ఇమేజ్ జనరేట్ అవుతాయి అనమాట. ఈ ఇమేజ్ జనరేట్ అయింది కదా, ప్రెజెంట్ నేను డౌన్లోడ్ చేసుకుంటున్నా. సో మనకు ప్రెజెంట్ ఇమేజ్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది కదా. నెక్స్ట్ వీడియో పార్ట్. సో వీడియో పార్ట్ మీరు క్రియేట్ చేసుకోవడానికి ప్రాంప్ట్ ఇక్కడ విజువల్ ప్రాంప్ట్కి వెళ్ళండి. సెకండ్ ట్యాబ్కి ఇక్కడికి వెళ్ళి కంట్రోల్ కొడితే మనకు అంతా కాపీ అవుతుందన్నమాట. ఇక్కడికి వచ్చి నేను పేస్ట్ చేస్తున్నా. పేస్ట్ చేసి ఈ ఇమేజ్ని మనం కాపీ ఇమేజ్ కొట్టి రెఫరెన్స్గా ఈ ఇమేజ్ ఇవ్వాలన్నమాట. రెఫరెన్స్గా ఈ ఇమేజ్ ఇస్తే మనకైతే ఈ ఇమేజ్ తగినట్టు ఈ ప్రాంప్ట్ అర్థం చేసుకొని మనకు విజువల్ ప్రాంప్ట్స్ అనేది సజెస్ట్ చేస్తుంది అనమాట. సో జనరేట్ కొడుతున్నా. ఆ విజువల్ ప్రాంప్ట్ మనకు లైక్ ఎలా అంటే వీడియో ప్రాంప్ట్ అనమాట. మీరు అది క్లింగ్లో చేసుకోవచ్చు, లేకుంటే సీడాన్స్లో చేసుకోవచ్చు, మనకు VO3లో కూడా చేసుకోవచ్చు అనమాట. మీరు ఫ్రీగా చేసుకోవడానికి VO3లో అయితే సజెస్ట్ చేస్తున్నా. చూసారంటే మనకు 10 సెకండ్స్ రెడీ అయిపోయింది అనమాట. నేను ప్రెజెంట్ కాపీ చేసుకున్నా. సో మనకు ఎవ్రీథింగ్ ఫైన్ కాబట్టి ఇప్పుడు మనకు ఎవ్రీథింగ్ ఎలా అంటే మనకి ఇమేజెస్ రెడీ అయిపోయి వీడియో పార్ట్ కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనం చేసుకోవాల్సింది దీన్ని, మీ దగ్గర చాలా వెబ్సైట్స్ మీకు తెలిసిన వెబ్సైట్ చాలా ఉంటాయి కదా, క్లింక్ అని, సీడాన్స్ రిలేటెడ్ కానీ, లేకుంటే మనకు లైక్ గ్రోక్ అని ఇలా ఉంటాయి కదా, మీరు అక్కడికి వెళ్ళి కూడా ట్రై చేసుకోవచ్చు గ్రోక్లో కూడా. బట్ మనకు ప్రెజెంట్ గూగుల్ ఓమ్ని ఫ్లాష్లో మనకు మల్టీ షాట్ చాలా బెటర్గా వస్తుంది కాబట్టి నేను గూగుల్ ఫ్లోకి వెళ్తున్నా. అదిగాక మనకు జియో యూజర్స్ అయితే మనకు 18 months గూగుల్ ఫ్లో ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. మంత్లీ 1000 క్రెడిట్స్, మీకు ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి గూగుల్ ఫ్లో ఫ్రీగా యూజ్ చేసుకోవడానికి. నేను ప్రెజెంట్ ఏం చేస్తున్నా అంటే న్యూ ప్రాజెక్ట్ కొడుతున్నా. న్యూ ప్రాజెక్ట్ కొడితే మనకు అనేది ఒక కొత్త ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్లో మనం ఎంటైర్ సినిమా క్రియేట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మీకు మనం డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ని వీడియోలోకి ఎలా కన్వర్ట్ చేయాలో చూపిస్తాను. ఇక్కడ నేను డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ని ఇక్కడ డ్రాగ్ చేస్తున్నాను. మనం అక్కడ కాపీ చేసుకున్న ప్రాంప్ట్ని ఇక్కడ ఇచ్చేసాను అనమాట. మొత్తం 10 seconds అనమాట. మనకి ఎవ్రీ సెకండ్ ఆ ఇమేజ్ బట్టి ఎలా ఉండాలో మనకి ఈ ప్రాంప్ట్లో అయితే ఉందన్నమాట. నేను ఇక్కడ వీడియో అవుట్పుట్ చూసారంటే గుర్తుపెట్టుకోండి, మీరు ఇక్కడ VO3 వేవ్స్ సెలెక్ట్ చేసుకోండి, ఓమ్ని ఫ్లాష్ సెలెక్ట్ చేసుకోండి. అది లేటెస్ట్ మోడల్ అనమాట. ఆ మోడలే మనకు పర్ఫెక్ట్ అవుట్పుట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ప్రెజెంట్ నేను 1 అవుట్పుట్ పెట్టుకున్నా. సో 1 అవుట్పుట్ పెట్టుకొని మనకు అంతా ఫైన్ కాబట్టి వన్స్ ఇమేజ్ మనకు ఇక్కడ అప్లోడ్ అయిన తర్వాత 3 dots కొట్టి యాడ్ టు ప్రాంప్ట్ కొట్టండి. యాడ్ టు ప్రాంప్ట్ కొడితే మీరు ఇక్కడ మీకు ఇమేజ్ అనేది యాడ్ అయిపోయి ఉంటుంది. చూసారంటే పైన ఇమేజ్ యాడ్ అవ్వలేదు అనుకోండి, మీకు వేరే స్టైల్లో జనరేట్ అవుతుంది. ఈ అమ్మాయి ఉండదు అనమాట. సో ఇమేజ్ అనేది ఖచ్చితంగా యాడ్ చేయండి. నేను ప్రెజెంట్ జనరేట్ కొడుతున్నా. సో జనరేట్ కొడితే మనకి కొంచెం టైం తీసుకుంటుంది. సో గైస్ మనకైతే అవుట్పుట్ వచ్చేస్తుంది కదా, ఒక్కసారి ప్లే చేసి చూపిస్తాం మీకు. ఇక్కడ మీకు కర్సర్ పెట్టగానే ప్లే అవుతుంది ఆటోమేటిక్గా. ఇక్కడ చూసారంటే మీకు ఏ ఫ్రేమ్ అయితే చేంజ్ అవుతుందో ఇక్కడ ఇమేజెస్లో ఎలా ఉందో సేమ్ అలాంటి ఫ్రేమ్స్ మీకు ఆ వీడియోలో కనిపిస్తాయి అనమాట. ఇది మనకు చాలా సింగిల్ ఇమేజ్తో ఒక మల్టిపుల్ షార్ట్స్ క్రియేట్ చేసుకోవడానికి, ఒక రియలిస్టిక్ సీన్ క్రియేట్ చేయడానికి ఈ ప్రాంప్ట్స్ అనేవి యూజ్ అవుతాయి అనమాట. మాస్టర్ ప్రాంప్ట్స్ చూసారంటే మనం ఇదే సీను మీరు రియలిస్టిక్గా చేయాలంటే ఎంత టైం పడుతుందో ఆల్మోస్ట్ మనకి ఒక 30 to 1 hour దాకా పట్టచ్చు. బట్ మనం జస్ట్ ఈ ట్రిక్ తెలుసుకొని ఈ మాస్టర్ ప్రాంప్ట్ యూజ్ చేసుకుని మనం అయితే ఒక 1 minute చేసుకోవచ్చు అనమాట. ఈ మాస్టర్ ప్రాంప్ట్ యూజ్ చేసుకుని ఈ రెండు, ఇదొక్కటే కాదు, మీకు స్టార్టింగ్లో చూసారు కదా లార్డ్ డ్రామా, అలాగే లార్డ్ హనుమాన్, అది కూడా ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. సో నేను ప్రెజెంట్ అయితే క్రియేట్ ఇమేజ్ కొట్టి ఒక ఇమేజ్ మీకు ఓన్గా ఎలా క్రియేట్ చేసుకోవాలో చూపించి ఆ ఇమేజ్తో మనం ఒక పవర్ఫుల్ వీడియోని ఎలా క్రియేట్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. సో క్రియేట్, సో నేను ఇక్కడ ఏమి ఇచ్చా అంటే క్రియేట్ పవర్ఫుల్ లార్డ్ డ్రామా అండ్ హనుమాన్ ఇమేజ్ అని ఇచ్చాను. జనరేట్ కొడుతున్నా. సో మనకైతే ఇమేజ్ వచ్చింది చూసారా, ఇమేజ్ చాలా పవర్ఫుల్గా వచ్చింది. ChatGPT 2.0 కదా, మనకు ఎలాంటి అవుట్పుట్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది మీరే చూడండి. సో ప్రెజెంట్ మనం ఏం చేద్దామంటే ఈ ఇమేజ్ని రిఫరెన్స్గా యూజ్ చేసుకొని ఒక సినిమాటిక్ సీన్ అయితే క్రియేట్ చేయబోతున్నాం. సో ఈ ఇమేజ్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. సో పేస్ట్ చేసి సో మన ఇమేజ్ ప్రాంప్ట్ ఉంది కదా, గ్రిడ్ ఇమేజ్ ప్రాంప్ట్కి వెళ్ళి కంట్రోల్ కొట్టి కాపీ చేసుకుంటున్నా. కాపీ చేసుకొని ఇక్కడికి వచ్చి పేస్ట్ చేస్తున్నా. పేస్ట్ చేసి జనరేట్ కొడుతున్నా. పేస్ట్ చేసి జనరేట్ కొడితే మనకు ఈ ఇమేజ్ తగినట్టు ఈ ప్రాంప్ట్ని అబ్జర్వ్ చేసుకొని మనకైతే ఒక కొత్త ప్రాంప్ట్ ఇస్తుంది. అలాగే స్టోరీ బోర్డ్ ప్రాంప్ట్ అనమాట. ఈ స్టోరీ బోర్డ్ ప్రాంప్ట్స్లో మనకు ఫ్రేమ్ 1 to 9 ఇమేజెస్ ఎలా ఉండాలో ఉంటుందన్నమాట మొత్తం. సో నేను ప్రెజెంట్ స్టైల్ నుండి కాపీ చేసుకొని సో మొత్తం 9th frame దాకా కాపీ చేసుకోవాలి. ఫ్రేమ్ 9 దాకా కాపీ చేసుకున్నా.
ఇక్కడికి వచ్చి మళ్ళీ ప్లస్ కొట్టే అవసరం లేదు, డైరెక్ట్గా అయినా ఇచ్చేయచ్చు అనమాట. సో మనకి ఎలా అంటే ఆల్రెడీ ఇక్కడ మనకు 6:9 ఆస్పెక్ట్ రేషియో ఉంది కాబట్టి మనకి ఇది ఇచ్చేసిన అయిపోద్ది. నేను ప్రెజెంట్ ఈ ఇమేజ్ని కాపీ చేసుకొని మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. సో పేస్ట్ చేసి నేనైతే జనరేట్ కొడుతున్నా. సో మనకైతే ఇమేజ్ జనరేట్ అయిపోయింది. ఒక్కసారి మీకు చూపిస్తా ఇమేజ్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది. మనం విజువల్ క్రియేట్ చేసినప్పుడు ఇదే థీమ్లో కాకుండా కూడా మనకు గూగుల్ ఓమ్ని ఫ్లాష్లో మనకు లార్డ్ డ్రామా హనుమాన్ ఎలా క్రియేట్ చేస్తుందో ఆ థీమ్లో మనకు జనరేట్ అవుతుంది అనమాట. సేమ్ మనకు ఈ ఇమేజెస్లో ఉన్న యాంగిల్సే వస్తాయి. సో మనమైతే ప్రెజెంట్ ఈ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకుంటున్నా. సో డౌన్లోడ్ చేసుకొని ఈ ఇమేజ్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాం. పేస్ట్ చేసి మన దగ్గర విజువల్ ప్రాంప్ట్ ఉంది కదా, దాన్ని మనం కాపీ చేసుకున్నాం. సో కాపీ చేసుకొని వచ్చి మనమైతే ఇక్కడ పేస్ట్ చేస్తున్నాం. పేస్ట్ చేస్తే మనకైతే 10 సెకండ్స్కి తగిన వీడియో ప్రాంప్ట్ అయితే రెడీ అవుతుంది అనమాట. ఆ ప్రాంప్ట్ మనం గూగుల్ ఫ్లోలో యూస్ చేసుకోవాలి. సో మనకు జనరేట్ అవుతుంది. సో నేను ఏం చేస్తా అంటే ప్రజెంట్ మన ఇమేజ్ని ఇక్కడైతే యాడ్ చేస్తున్నా, అప్లోడ్ చేస్తున్నా. సో మనకు ఇమేజ్ అప్లోడ్ అవుతుంది. ఇక్కడ చూసారంటే మనకు సీన్ కూడా రెడీ అయిపోయింది. ప్రాంప్ట్ 10 సెకండ్స్ ప్రాంప్ట్. ఇక్కడికి వచ్చి మనం సీన్ 10 దాకా అయితే కాపీ చేసుకోవాలి, లేకుంటే ఇక్కడ దాకైనా కాపీ చేసుకోవచ్చు, నో ఇష్యూస్ అనమాట. మొత్తం సీన్ 9 దాకా ఉంది. ఇక్కడికి వచ్చి పేస్ట్ చేస్తున్నా. పేస్ట్ చేసి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీకు ఎన్ని అవుట్పుట్స్ కావాలో సెలెక్ట్ చేసుకొని నేను ప్రెజెంట్ 2 పెట్టుకుంటున్నా. 2 పెట్టుకొని 10 సెకండ్స్ గుర్తుపెట్టుకోండి. ఫైనల్గా మీరైతే ఇమేజ్ని యాడ్ టు ప్రాంప్ట్ కొట్టాలి, అప్పుడైతే ఈ ఇమేజ్ మనకి యాడ్ అవుతుంది. లేదంటే మనకు వేరే వీడియో జనరేట్ అవుతుంది అనమాట. నేను ప్రెజెంట్ జనరేట్ కొడుతున్నా. సో మనకైతే అవుట్పుట్ వచ్చింది. ఇక్కడ చూస్తారంటే మనకు ఇమేజ్లో ఎక్కువ గోల్డ్గా ఉంది కదా, ఇక్కడ మనకు వీడియో పార్ట్లో చూస్తే మనకు నానో బనానా ప్రోలో ఇమేజ్ ఎలా క్రియేట్ చేస్తే ఎలా వస్తుందో మనకు అలాంటి అవుట్పుట్ వచ్చింది. బట్ ఒకసారి మీరు కెమెరా యాంగిల్స్ చూడండి మనకి ఎలా వస్తుందో. మీకు ఫస్ట్ ఈ వీడియో ప్లే చేసి చూపిస్తున్నారు చూడండి. మనకు ఇమేజ్లో ఏవైతే కెమెరా యాంగిల్స్ ఉన్నాయో మీరు లార్డ్ హనుమాన్ సేమ్ అలానే చూడొచ్చు అనమాట. సో నేను ఒకసారి మీకు డౌన్లోడ్ చేసి చూపిస్తాను అప్స్కేల్ చేసి ఈ వీడియోని. సో డౌన్లోడ్ కొట్టి 1080 అయితే చేస్తున్నాను నేను ఇక్కడ. సో మీరు అడగచ్చు అనమాట, ChatGPTలో మనకు ఇమేజ్ ఈ థీమ్లో వచ్చింది కదా, బట్ మనకి ఎందుకు ఇలా జనరేట్ చేస్తుందని. మనకు నానో బనానా ప్రోలో మనకు లార్డ్ డ్రామాని హనుమాన్ని క్రియేట్ చేస్తే ఎలా ఇమేజెస్ వస్తాయో సేమ్ అలాంటి అవుట్పుట్టే గూగుల్ ఓమ్ని ఫ్లాష్ అయితే క్రియేట్ చేస్తుంది అనమాట. ఒకవేళ మీరు సీడాన్స్ 2.0 క్లింగ్ అలా యూస్ చేసుకుంటే మీకు సేమ్ అవుట్పుట్ రావచ్చు అనమాట. అవి కొంచెం పెయిడ్ అనమాట. పెయిడ్ కాబట్టి మనం యూస్ చేయట్లేదు ప్రెజెంట్. మనకు ఇది ఫ్రీ కాబట్టి మీకు ఫ్రీ ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్పాలంటే ఈ అమ్మాయి ఇమేజ్ మనకు ఎగ్జాక్ట్గా అవుట్పుట్ వచ్చింది. బట్ మనకి ఇలాంటి విజువల్స్ ఎగ్జాక్ట్గా రావాలంటే మీరు క్లింగ్ అని లేకుంటే సీడాన్స్ 2.0 కానీ యూస్ చేసుకొని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా చాలా పవర్ఫుల్గా వచ్చింది మనకు. ఈ డిఫరెంట్ కెమెరా యాంగిల్స్ మనకి ఏవి ఉన్నాయి ఈ ఇమేజ్లో సేమ్ అవే వచ్చాయి అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.